ఈరోజు సండే. ఇది ఫ్రైడే గురించి వీడియో ఇది చేస్తున్నా. అయితే మెయిన్గా దీంట్లో చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు గురువారం ఎక్స్పైరీ ఉంది కదా నిఫ్టీది. అప్పుడు ఎప్పుడైతే దాని యొక్క మన ఆడ్ చేసుకున్న పీసీలు అనేటి లోయర్ లెవెల్లో క్లోజ్ అవుతాయో, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కూడా అవి కూడా లోయర్ లెవెల్లో ఉంటాయి. అటువంటప్పుడు మనకు శుక్రవారం అనేది మనకు మంచి మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటి మనం వీడియోలు చేశాము, కాకపోతే ఇది మళ్ళీ ఒకసారి చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది గురువారం రోజు మనకు 23,349లో క్లోజ్ అయితే, ఓపెన్ మాత్రం మనకు 23,400లో ఓపెన్ అవడం జరిగింది. దీన్ని యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం 23,700 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ పిఈ అనేది మనకు డైరెక్ట్ గురువారం రోజు ఇక్కడ క్లోజింగ్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు చాలా హై లెవెల్లో ఉంది. ఒకసారి మనం జూమ్ చేసుకున్నట్లయితే ఇది ఓకే, జూమ్ చేసుకున్నట్లయితే ఇది చాలా హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ హై లెవెల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఏర్పడేది దీనిపైన మనకు సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మార్కెట్ అనేది దీనిపైన ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, మార్కెట్ అనేది దీనిపైన ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది జరగడం వల్ల మార్కెట్ అనేది పాజిటివ్లో ఓపెన్ అయినా కూడా ఇది మాత్రం మనకు ఇది కూడా పాజిటివ్లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మొదటి 950 క్యాండిల్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. 945 క్యాండిల్ కూడా రెడ్గా మారింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ 945 క్యాండిల్ అనేది కూడా విక్కు ఏర్పరిచింది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా రెండు క్యాండిల్స్ అనేవి రెడ్గా ఏర్పడినప్పుడు ఆ తర్వాత ఏర్పడే ఈ 15 క్యాండిల్ అనేది ఇది కూడా గ్రీన్గా ఉండి, తర్వాత ఈ 1045 క్యాండిల్ కూడా దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఓకే, అంటే ఇక్కడ ఈ 950 దగ్గర కొంచెం పైకి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఈ 945 క్యాండిల్ అనేది ఈ విధంగా చిన్న విక్కు ఏర్పడింది. పెద్ద విక్కు ఏర్పడి చిన్నగా మనకు క్యాండిల్ బార్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఏర్పడడం వల్ల దీని సపోర్టు బ్రేక్ అవుతుంది. ఇక్కడ మనకు దీని సపోర్టు బ్రేక్ అవడం వల్ల ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఇది కిందికి రావడం జరిగింది. ఓకే, ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇటువంటి 915 క్యాండిల్ 945 క్యాండిల్ ఏర్పడినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళడం అంటే కొంచెం తక్కువ టైంలో వెళ్తుంది. ఇది చాలా రేర్ అన్నట్టు పైకి వెళ్ళడం. ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒకసారి మనం సీను కూడా గమనిద్దాం. ఓకే, ఇక్కడ మీరు సీను కూడా గమనించండి. ఇది మనకు గురువారం క్లోజింగ్. ఇది చాలా లోయర్ లెవెల్లో ఉంది. దీని కింద అనేటిదిగా మళ్ళీ సపోర్ట్ ఏం లేదు. ఇది లోయర్ లెవెల్లో ఉంది మనకు సిఈ. కాకపోతే దీని కింద మార్కెట్ ఏర్పడి ఈ విధంగా క్లోజ్ అయినట్లయితే మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం మళ్ళీ 945 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేదా కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, 399 అంటే 400 పాయింట్లు ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా కిందికి రావడం జరిగింది మార్కెట్. ఓకే, ఈ విధంగా కిందికి రావడం జరిగింది. కాకపోతే నిన్నటి ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వడం జరగలేదు. ఇది మీరు గుర్తుంచుకోండి, బ్రేక్ అవ్వడం జరగలేదు. తర్వాత 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత 945 క్యాండిల్ కూడా ఇది బ్రేక్ చేయకుండా ఇది కూడా గ్రీన్గా ఉండి ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఏర్పడే ఈ 1015 క్యాండిల్ నుంచి మనకు రిజెక్షన్ అనేది ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 1015 క్యాండిల్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. అంటే దీనిలో సగం భాగం వచ్చింది ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 945 క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయలేదు. మనకు ఈ 915 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. మళ్ళీ విక్కుగా మరి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది.
అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇది దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప అది ఎప్పుడు ఈ 945 క్యాండిల్ కానీ ఈ 1045 క్యాండిల్ కానీ ఇది ఈ 1015 క్యాండిల్ కానీ మనకు బ్రేక్ ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేయనంత వరకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది పైన ఈ స్టెప్ తీసి 11-15 నిమిషాలకు ఇది సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకొని చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీఈసీలు అనేవి మనం చూద్దాం. ఇది మనకు ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి మనం దానికే మనం ఆడ్ చేసుకోవడం జరిగింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే 700P చూసినాం కదా, ఇక్కడ మనం 700C కూడా చూడడం జరిగింది చాలా డెప్త్లో. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం గుర్తించండి, ఇది కూడా మనకు ఇక్కడ ఇది క్లోజింగ్ 55 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఓపెన్ అయ్యి తర్వాత కిందికి వచ్చింది. ఇది కూడా బ్రేక్ చేయలేదు. మనకు ఏదైతే మనకు మెయిన్ పీ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ కింది మీద నుంచి వెళ్ళి సపోజ్ ఇది 95 రూపాయల నుంచి వెళ్ళి ఏకంగా ఇది ఎక్కడాకి వెళ్ళింది, ఇది మనకు 382 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్న కొన్ని సీలు కూడా యాడ్ చేయడం జరిగింది. ఉదాహరణకు 23,800 సి ఇది కొంచెం ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది అంటే గురువారం క్లోజింగ్. ఇది 35 రూపీస్ నుంచి ఇది మనకు ఏకంగా ఇది 107 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది దీన్ని బ్రేక్ చేయలేదు. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్లో ఓపెన్ తర్వాత మనము నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ని ఈ మనం యాడ్ చేసుకున్న పిఈ కానీ సిఈ కానీ వాటిని బ్రేక్ చేస్తున్నాయా, వాటి మీద సపోర్ట్ తీసుకుంటున్నాయా, అది ఎప్పుడు 945 క్యాండిల్ తర్వాత 1015 క్యాండిల్ కానీ 1045 క్యాండిల్ కానీ వాటిని బ్రేక్ చేస్తున్నా లేదా సపోర్ట్ తీసుకుంటుందా అనే విషయం గుర్తించండి. ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు అర్థమవుతుందా? ఇది ఈ విధంగా ఈ 945 క్యాండిల్ ఒక విక్కులాగా ఏర్పరిచి ఇక్కడ ఇది క్లోజింగ్ కూడా జరిగింది. ఇది 80 రూపాయల నుండి మళ్ళీ అంటే ఇది ఈక్వల్ టు ఇది ఇక్కడ 35 రూపాయలు ఉండేది, ఇది ఇక్కడ వేరింది, ఇది మనకు 306 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 900C ఇది కూడా కొంచెం తక్కువ ప్రీమియం ఉంటుంది. తక్కువ ప్రీమియం చూపిస్తున్నాను మీకు నేను. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ అంటే గురువారం క్లోజింగ్. ఇది 23 రూపాయల నుండి వెళ్ళి సేమ్ మనకు మెయిన్ సి ఏ విధంగా మూమెంటం తీసుకుంటూ ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకుంది. ఎందుకంటే ఇది ఎక్స్పైరీ రోజు కాదు కదా. అదే ఎక్స్పైరీ రోజు అయితే మాత్రం ఇది ఈ రకంగా ఇక్కడ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ 23 రూపాయల దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి ఈ విధంగా మూమెంటం తీసుకునేది మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత ఇది 23 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది, ఇది 241 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ 23-24 రూపాయల నుండి. ఓకే, ఇది ఇంకా చూసుకున్నట్టయితే 24,000 సి కూడా ఇది ఈ విధంగానే ఉంటుంది. ఇది మరి 13 రూపాయల నుండి ఇది కూడా సేమ్ మన సి ఈ విధంగా మూమెంటం తీసుకుందో అది కూడా మూమెంట్ తీసుకునేది 181 రూపాయల దాకా వెళ్ళింది. చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. అదేవిధంగా పీ ఒకసారి చూద్దాం. పీలు కూడా కొన్ని యాడ్ చేసామా? ఓకే, యాడ్ చేయలేదు. చూస్తా, మనకు 2 పీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 పీలు చూపిస్తే సరిపోతుంది. మనకు మెయిన్ పీ ఆల్రెడీ చూపించడం జరిగింది. ఓకేనా, దాని తర్వాత చూసుకున్నట్లయితే 23,100 పీ ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు మూమెంటం. ఇది నిన్నటి క్లోజింగ్ అంటే గురువారం క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా కూడా కింద ఓపెన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఓకేనా, పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ కిందికి వచ్చి ఆ తర్వాత 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది పైకి వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ క్లోజింగ్ చూడండి, ఇది ఎక్కడ జరిగింది, ఇది ఇక్కడ జరిగింది. అంటే దీన్ని బ్రేక్ చేసుకొని ఇది కిందికి వచ్చింది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ ఏర్పడినా కూడా ఇక్కడ చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ కింద నుంచి మనకు బ్రేక్ అవుతుందో అది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇదే విధంగా అన్నీ ఉంటాయి మనకు 23,200 పీ అయినా
తర్వాత ఏదైనా కూడా సేమ్ అన్నీ ఇదే మూమెంటే ఉంటాయి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మన మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అనేది మనం యాడ్ చేసుకున్న అంటే మనం రోజుని బట్టి చూడాలి. ఎక్స్ట్రా రోజు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మామూలు డేలో ఇది ఎక్కడ ఓపెన్ అయింది, దాని పీఈసీలు అనేటివి ఏ విధంగా మూమెంటం మనం పీఈ సపోర్ట్ తీసుకుంటుందా, 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సిఈ అనేది సపోర్ట్ తీసుకుంటుందా అనే విషయం గురించి కొంచెం ఆలోచించి మనం తీసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది మనం 24,000 23 ఆల్రెడీ ఓపెన్ అవ్వడం జరిగింది, అది కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా అంతే, ఇది చాలా లోలో ఉంది. ఇక్కడ 108 రూపాయల నుంచి ఇది మళ్ళీ మూమెంట్ అని తీసుకొని ఆ తర్వాత 945 క్యాండిల్ ఇది కూడా గ్రీన్గా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇక్కడ నుండి ఇది 155 రూపాయల నుండి ఇది ఇక్కడకి ఇది 399 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి 110 రూపాయల నుంచి. ఓకేనా? ఓకే, దీంట్లో పీ కూడా చూపిస్తాం మీకు. ఇది కూడా అంతే సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నట్టు. మనం నిఫ్టీ పీ ఏ విధంగా మూమెంటం ఉందో ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది గురువారం క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం తీసుకొని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ 120 రూపాయల నుంచి వెళ్ళింది మళ్ళీ కింది రావడం. నిఫ్టీ ఏ విధంగా మూమెంటం తీసుకుందో ఇది కూడా ఫిన్ నిఫ్టీ కూడా అదే విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా? 23,200 పీఈ కూడా ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా ఓకే. కింద నుంచి సపోర్ట్ మళ్ళీ తీసుకొని ఇక్కడ మనకు సపోర్ట్ లేదు కూడా, కాకపోతే మనకు మెయిన్ పీఈ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది కూడా 62 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ 101 రూపాయల దాకా వెళ్ళి తర్వాత ఇలాంటి విక్కులు ఏర్పడి కిందికి వచ్చే విక్కులు ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా 45 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మండే మనకు ట్యూస్డే అనేది మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ కాబట్టి రేపు అనేది ఏ విధంగా దీని కింద ఏర్పడుతుందో మార్కెట్ అనేది దీనిపైన ఏర్పడినా కూడా మార్కెట్ అనేది దీనికి బ్రేక్ చేయనంత వరకు మనము చూసుకున్నట్లయితే మార్కెట్ని బట్టి మనం మూమెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.